గుత్తి వంకాయ తిని ఉంటారు, గుత్తి కాకరకాయ ఎప్పుడైనా తిన్నారా? హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వెరైటీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏమిటి అంటే టమోటా పచ్చడి, అలాగే దానికి కాంబినేషన్గా గుత్తి కాకరకాయ ఫ్రై అండి. ఈ గుత్తి కాకరకాయ అనేది చేదు అనేది ఉండదండి. రైస్ కైనా చపాతీకైనా, అలాగే రసం సైడ్ అయినా, పెరుగన్నం సైడ్ అయినా, సాంబార్ సైడ్ అయినా సైడ్ డిష్ గా సూపర్ గా ఉంటుందండి కాకరకాయ అనేది. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేశారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి. మన కాకరకాయ లోపల స్టఫింగ్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవన్నీ చేరి 1/2 కేజీ కండి మెజర్మెంట్. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1/2 స్పూను, ఎండు కొబ్బరి 2 స్పూన్లు, ఒక తెల్లగడ్డ, 3 ఎర్రగడ్డలు, గుంటూరు మిరపకాయలు 25, అలాగే చిన్న ఉసిరికాయ అంతా చింతపండు. ముందుగా మన గుత్తి కాకరకాయ ఫ్రైకి మనం కాకరకాయ కోసి కొంతసేపు ఉప్పు పసిపేసి అలానే పెడతామంటే దాంతో ఉండే చేదంతా బయట వచ్చేస్తుందండి. కాబట్టి దాన్ని అరగంట అలానే పెట్టాలండి. గుత్తి కాకరకాయ ఫ్రైకి వచ్చి ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. అవి చిన్న కాకరకాయలు తీసుకున్న నాటి కాకరకాయలు. ఇవి దొరికితే ఇవే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే రెండుగా అంతా కట్ చేసే పని ఉండదు, కాయగానే వేసి ఫ్రై చేసుకొని తినొచ్చండి. కాబట్టి ఇవి తీసుకున్నాను. మీకు ఇవి దొరకలేదు అంటే పొడవుగా ఉంటాయి కదా, అవి తీసుకొని కానీ వాటిని రెండుగా కట్ చేసుకొని చేసుకోవచ్చండి. కాకపోతే నేను నాటివి తీసుకున్నాను, ఇవి చేస్తున్నాను ఈరోజు. చేదు అనేది అస్సలు ఉండదండి. మీరు కానీ దగ్గరగా ఉంటే ఈరోజు నేను వండి మీకు పెట్టేదాన్ని, మీరు తిని అప్పుడు అక్క చేదు లేకుండా ఉంది అని చెప్పేవాళ్ళు. కాకపోతే మనకు అందుబాటులో మీరు లేరండి. ముందుగా కాకరకాయలు కడిగి పెట్టేసినానండి. పైన తొక్క కానీ ఏం తీయాల్సిన పని లేదండి. ఆ తొక్క ఉంటే బాగుంటుంది, వేస్టే కదండి. అది తీయేసినామంటే అంతా వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి బాగా క్లీన్గా కడిగేసినామంటే అలానే చేసుకోవచ్చును. ఇప్పుడు దీన్ని ఎట్లా కోసుకోవాలో చెప్తాను. కొన ఉంది కదండి, ఈ కొన కొద్దిగా కోసుకోవాలి ఇట్లా. అలాగే ఈ మొదుల్లో కొద్దిగా ఇలా కోసుకున్న తర్వాత ఇట్లా ఒకే ఒక గీటు పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఓపెన్ చేస్తే ఇట్లా రావాలి మనకి. ఈ మాత్రం వచ్చినప్పుడు ఈ లోపల ఉండే గింజలన్నీ తీసేయండి. పిల్లలు తింటారు అంటే స్టఫింగ్ చేస్తాం కదండి, అప్పుడు ఈ కాకరకాయ వేయించేటప్పుడు అది వేయించడం క్రిస్పీగా వస్తుంది. అది కొట్టినప్పుడు అదొక రకమైన టేస్ట్ ఉంటుందండి. కాకపోతే మన పిల్లలు చేదు ఉంటే తినరు కదా, కాబట్టి ఇది తీసేయండి. ఈ లోపల ఉండే విత్తనాలు తీసేయం, పైన ఉండేది అంతా తింటాం కదండి. కాబట్టి హెల్త్కి మంచిది. ఇది వరకు తీసేద్దాము. చూడండి, ఇలా ఇవి మాత్రం తీసేద్దాం. క్లీన్గా వచ్చేస్తుందండి. ఇట్లా అంటే క్లీన్గా వచ్చేస్తుంది చూడండి, అంతే క్లీన్ అయిపోయింది చూడండి. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకునేద్దాం. కాకరకాయ హెల్త్కి కూడా మంచిదండి, షుగర్ పేషెంట్లకి అంతా చాలా మంచిది. కాబట్టి అప్పుడప్పుడు తీసుకోవాలండి కాకరకాయ కూడా. మనం చేదనేసి తినకుండా చాలుకుంటాము, అట్లే మన పిల్లలు తినకుండా అయిపోతారు. కాబట్టి ఇట్లా మనం వెరైటీగా చేసి పెట్టినామంటే పిల్లలు తింటారు. ఆ స్టఫింగ్ అంతా చేసి ఆ కర్రీ చూస్తేనే తినాలనిపిస్తుందండి, అట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ గింజలంతా తీసేసాము. చూడండి, క్లీన్గా అయిపోయింది. దీని లోపల ఎంత నున్నగా ఉందండి, లోపల కూడా అన్ని విత్తనాలు తీసే ముందరికి. ఇది పక్కన పెట్టేద్దాం. మిగిలినటువన్నీ అలానే తీసుకునేద్దాం. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఇట్లా గీటు పెట్టి విత్తనాలు తీసే కష్టంగా ఉంటుందండి, వాళ్ళ కోసం ఇది. ఇట్లా తీసేసినాక కొన మొదలు ఇట్లా కోసేసినాక ఇట్లా పెట్టుకోవాలండి. ఈ కొన భాగంతోనే చేసుకోవాలి మనము. ఇలా సగం మాత్రమే కోయాలండి. ఇక్కడ కూడా చూడండి కనిపిస్తుంది, సగం మాత్రమే కోయాలి. మొత్తం కోస్తే అది విడిగా అయిపోతుందండి. అప్పుడు మనకి గుత్తి వంకాయ ఎలాగా రాదు, మామూలు కాకరకాయ ఎలాగ వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మన పిల్లలకి నచ్చాలి కదండి, కాబట్టి ఇలా కోయాలి. ఇప్పుడు విత్తనాలు కూడా మనము బొటన్ వేలితో ఇట్లా తీసినామంటే అన్నీ వచ్చేస్తుంది. చూడండి, అన్నీ వచ్చేసింది. అలాగే ఈ పక్క కూడా బొటన్ వేలుతో ఇట్లా అన్నామంటే అన్నీ వచ్చేసిందండి. చూసారు కదా, చూడండి మన కాకరకాయ లోపల విత్తనాలు లేకుండా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దీని ఫుల్ మనం స్టఫింగ్ చేస్తాము. ముక్కాల భాగం కానీ కోసేసినామంటే రెండుగా విరిగిపోతుందండి కాకరకాయ అనేది. కాబట్టి మనం కొంచెం చూసి అర్ధానికి వేసుకున్నామంటే సరిపోతుంది. అర్థం కాదు ఇంకా తక్కువ గీటు పెడతామంటే విత్తనాలు తీసేది కష్టమవుతుందండి. ఈ కాకరకాయలో ఉండే అంత చేదు రావడానికి పసుపు అలాగే సాల్ట్ వేస్తున్నాము. ఈ రెండు వేసి మనము దానికి పుయ్యాలండి. ఇట్లా సాల్ట్ 1 స్పూన్ పసుపు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి బాగా పైన భాగంలో కింద భాగంలో పుయ్యాలి, లోపల భాగంలో కూడా బాగా పుయ్యాలి. ఇట్లా వేసేసి దీనికి బాగా ఇట్లా పూసినామంటే ఆ చేదు అనేది వస్తుందండి నీళ్ళ ద్వారా. ఇలా అన్నీ పూసి పెట్టుకుందాం. మీకు ఇట్లా ఉంటే పిల్లలు తినరు అనిపిస్తే కూడా మీరు ఫీల్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను అలానే వేస్తున్నాను, తింటారు మన ఇంట్లో. ఇప్పుడు దీని లోపల ఇట్లా వేసేసి దీనికి ఫుల్ పుయ్యాలి.
చూడండి నేను ముక్కాలు భాగం కోసిన దానికి ఇలా వచ్చేసిందండి. కాబట్టి అర్థం కోసుకున్నామంటే మంది కాకరకాయ అనేది ఇలా గుత్తి వంకాయలాగా ఇలా ఉంటుందండి. ముక్కాలు కోస్తే ఇలా వచ్చేస్తుంది. చూడండి లోపలంతా కూడా అన్నిటికీ పట్టించేసినాను. దీన్ని ఒక 20 నిమిషాలు ఇలానే పెట్టినామంటే దీంతో ఇంకా నీళ్ళంతా వస్తుందండి. మళ్ళీ బాగా పిండేసినామంటే ఈ కాకరకాయలో ఇంకా నీళ్ళంతా ఆ చేదంతా బయట వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఫ్రై చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకుందాము. ఇది కడాయి వేడెక్కే లోపల మనం ఎర్రగడ్డలు కట్ చేసుకుందాం. కడాయి కూడా బాగా ఘనంగా ఉందండి. బాగా వేడెక్కిందంటే బాగా వేగుతుంది. ఇంకోటి అండి, దీంతో చేసినా కానీ నాకు కూరలు చాలా ఇష్టమైందండి. టేస్ట్ కూడా బాగుంది. ఈ కడాయి చాలా మందికి కావాలనేసి చెప్పారండి. నేను ఇప్పుడు నెంబర్ పెడతానండి. మీకు ఈ కడాయి కావాలంటే వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. 22, 24, 26, 28 అండి. ఈ 4 సైజులు పెనాలు ఉన్నాయండి. ఇంకొకటి అండి, మూత కూడా బాగా గ్రిప్గా కూర్చుంటుందండి. చూడండి మూత కూడా బాగా వెయిట్గా ఉంది. ఇట్లా పెడితే గ్రిప్గా కూర్చుంటుందండి. కాబట్టి మీరు దమ్ బిర్యానీ కూడా దీంతో చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది. నేను చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కింద అడుగు కానీ అంటలేదండి. కాబట్టి ఇట్లా కడాయి కావాలంటే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఈ కడాయి సైజు వచ్చి 22 అండి. చూడండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా మన దగ్గర ఉందండి. 28, 26, 24, 22 అండి. ఈ 4 ఉంటే సరిపోతుందండి మనకు వంటకి. మనకు కొంచెంగా చేయాలంటే ఇది, మనకి ఇద్దరికి ముగ్గురికి చేయాలంటే ఇదే అండి. లేదు మన ఇంట్లో ఇంకొక ఇద్దరు ఎక్కువైనారంటే ఇది, లేదు మన ఇంట్లో ఇంకొక ఇద్దరు ఎక్కువైనారంటే ఇది, మన ఇంట్లో చాలా మంది గెస్ట్లు వచ్చినారంటే ఇదే అండి. సరిపోతుందండి. ఈ 4 కడాయిలు ఉంటే నిజం. ఎర్రగడ్డలు చిన్నగాను వద్దు పెద్దగాను వద్దండి, మీడియంగా కట్ చేసుకోండి. మనం బిర్యానీకి ఎలా కట్ చేస్తాం అలా కొంచెం లావుగా కట్ చేసుకోండి. ఎందుకంటే వేయించుకుంటాం కాబట్టి ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ సన్నగా ఏం కట్ చేయొద్దండి. ఈ మాత్రం కట్ చేస్తే సరిపోతుంది. ఎలానో మనం మిక్సీకి పట్టేదే ఇది, కాబట్టి అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ వేయించుకునేకి నూనె, ధనియాలు, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయ ఇప్పుడు ఇవి వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగితేనే ఉల్లిపాయలు, అలాగే తెల్లగడ్డలు. చూడండి దీన్ని బాగా కలబెట్టుకొని ఇలా మూత పెట్టేసినామంటే బాగా మగ్గుతుంది ఎర్రగడ్డలు. చూడండి మూత కూడా బాగుందండి. పెడతానే బాగా కూర్చునింది పెనం పైన. అలాగే మీరు పెనం సపరేట్గా మూత సపరేట్గా తీసుకుంటే ఇలా కూర్చోదండి. మూత అనేది ఎక్కడో ఒకసారి లూజ్గా ఉంటుంది. కాబట్టి దీనికి వచ్చింది కాబట్టి బాగా కూర్చునింది. పట్టుకుంటే కూడా చూడండి నా చెయ్యి బాగా కనిపిస్తుంది. అలాగే మన ముఖం కూడా కనిపిస్తుందండి. ఇక్కడ చూసుకునేకి ఎంత బాగా కనిపిస్తుంది కదా. మూత పెట్టేస్తాం కదా, ఇప్పుడు కలపెడదాము. చూడండి మూత పెట్టేసి మగ్గించేదాని వల్ల ఇంకా బాగా మగ్గుతూ ఉంది. ఎర్రగడ్డలు బాగా మగ్గినాక చింతపండు, అలాగే కొద్దిగా పసుపు, కల్లుప్పు వేస్తున్నాము. ఇది ఎందుకంటే రుబ్బుతాం కదా పేస్ట్ లాగా, అప్పుడు దీనికి ఉప్పు వేస్తున్నాము. ఆల్రెడీ మనం ఉప్పు అంతా పట్టించిండాము కాబట్టి కొద్దిగానే వేస్తున్నాం. చాలకపోతే మనం మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, దీన్ని బాగా కలుపుకుందాము. బాగా వేగనిద్దాం. లాస్ట్లో ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేస్తాం. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి నీళ్ళు వేసి బాగా మెత్తగా చేసుకుందాం. ఫస్ట్ నేను నీళ్ళు వేయలేదండి. నా మిక్సీ ఫస్ట్ నీళ్ళు లేకుండా వేస్తేనే నా మాట వింటుంది. కాబట్టి నేను ఫస్ట్ నీళ్ళు లేకుండా కొంచెంసేపు తిప్పేసి మళ్ళీ నీళ్ళు వేస్తాను. చూడండి ఈ మాత్రం పేస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మన కాకరకాయలు అప్పుడైనా కట్ చేసి పెట్టాం కదా, దాంతో స్టఫింగ్ చేద్దాం. ఇప్పుడు ముందుగానే మన కాకరకాయలు కట్ చేసి పెట్టినాం కదండి, అది చూద్దాము. చూడండి నీళ్ళు వచ్చినాయి కొద్దిగా. చూడండి నీళ్ళు కారుతూ ఉంది. ఇలా చేయడం వల్ల చేదు అనేది నీళ్ళ ద్వారా వచ్చేస్తుందండి. చూసారు కదండి నీళ్ళు పిండుతూ ఉంటే వస్తుంది. ఇలా అన్నీ పిండుకునేస్తాం. ఎక్కువను ప్రెస్ చేయొద్దండి. పైన అట్లంటారంటే మీరు గాలిపోయిన బెలూన్ లాగా లోపలికి మన చేయిపోతుందండి. కాబట్టి కాయ అనేది కూడా చీలదు, ఎక్కడ విరగదు. ఇది ఉంది కదండి, ఈ ఓపెన్ ఉంది కదా, ఈ సైడ్లో పెట్టుకొని మనం ఇట్లా ఒత్తాలండి. అప్పుడు ఈ గిర్ర అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా ఉంటే మన బెలూన్ అదిమినట్లు అట్లా పోతుందండి. చూసారు కదా నీళ్ళంతా వస్తుంది. ఇలా అన్నీ చేసుకునేస్తాం. చూడండి మనం అన్నీ పిండేసాము. ఇప్పుడు ఇంత నీళ్ళు వచ్చిందండి. చూసారా ఇదంతా చేదండి. ఈ చేదంతా బయట వచ్చేస్తుంది. కాబట్టి కాకరకాయ అనేది చేదు ఉండదు. ఇలా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇందాక మనం రుబ్బుకున్నాం కదా, దీంతో ఇది వచ్చి దీంతోకి స్టఫింగ్ చేద్దాం. దీంతో కారము ఉప్పు అంతా ఉంది కదండి. నేను ఉప్పు కొంచెం తక్కువ వేసినాను. ఎందుకంటే దీంతో ఆల్రెడీ మనం ఉప్పు పూసిందాం కదా, కాబట్టి ఆ నీళ్ళల్లో వచ్చేసి ఉంటుంది. కాకపోతే ఇంకా కొంచెము తక్కువే పెట్టినాను. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి ఇలా చేసి పెట్టుకునేద్దాం అన్నీ.
ఇలా అన్ని స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె పోసుకొని కరివేపాకు వేసుకొని మన పోపు గింజలు కావాలంటే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేయడం లేదు. నూనె, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఈ మసాలా అంతా చేర్చినాం కదా గుత్తి వంకాయ లాగా, దీన్ని నూనెలో పెట్టి బాగా ఫ్రై చేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. ఇందులో ఆవాలు, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఇంగు కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకున్న ఇవి కాకరకాయలు పెట్టేద్దాం. మన నూనె వంకాయకి ఎలా అయితే నూనె పోస్తాం అలానే పోయాలండి దీనికి కూడా. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాము. 5 నిమిషాలు అయినాక మూత తీద్దాము. చూడండి, ఇక్కడ మనం ఇంకా రుబ్బిండే మసాలా ఉంది. ఇదేమి ఇప్పుడే వేయాల్సిన పని లేదు. అది నూనెలో బాగా ఫ్రై అయినాక ఇది మళ్ళీ వేసుకున్నాను సరిపోతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ వేయించే కదా మనం రుబ్బుకున్నాము, కాబట్టి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన పని లేదు. ఇది కొంతసేపు అయినాక మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు చూద్దాం, 5 నిమిషాలు అయింది. చూడండి, బాగా ఉడుకుతూ ఉంది మన కాకరకాయ అనేది. తిప్పిద్దాము మెల్లిగా. చూడండి, దీన్ని తిప్పిస్తాము. కింద బాగానే ఒక కలర్ తిరిగిందండి, పైన గ్రీన్గానే ఉంది. అన్నీ అలా తిప్పించేద్దాం. తిప్పించేసి ఇంకొంతసేపు మగ్గనిద్దాం. ఇలా చేసి పెరుగన్నం చేసుకున్నా కూడా మధ్యాహ్నము లంచ్ సూపర్గా ఉంటుందండి. ఇలా అన్నీ తిప్పుకున్నాక మళ్ళీ మూత పెడతామండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మళ్ళీ ఒకసారి తీసి కలబెట్టాలి. చూడు, మంట కూడా సిమ్లోనే ఉందండి, ఎక్కువ మంట లేదు. ఇట్లే పెట్టుకోవాలి. మన లంచ్ బాక్స్కి కాకరకాయ ఫ్రైకి కాంబినేషన్గా టమాటా కర్రీ చేస్తున్నామండి. అది కూడా ఈజీగా అయిపోయేలాగా. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ 4 టమాటాలు తీసుకున్నామండి. 2 టమాటాలు పేస్ట్ చేస్తాము, 2 టమాటాలు కట్ చేసి వేసుకుంటాము. అలాగే మీడియం సైజు 2 ఎర్రగడ్డలు, చిన్నది 1 చెక్క, 3 లవంగాలు, 1 యాలక్కి, 1 తెల్లగడ్డ, అరించి అల్లము, అలాగే ఎండుమిరపకాయలు, చింతపండు ఫస్టే నానపెట్టుకున్నాం కదండి వేడి నీళ్ళు పోసి, అదే అండి. ఇవి ఈ ఎండుమిరపకాయలు పేస్ట్ చేసుకుందామండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు నానపెట్టేదానికి కూడా ఇక్కడ సన్నీళ్ళు పోయలేదండి, వేడి నీళ్ళు పోసినాము. కాబట్టి 10 నిమిషాలు నానితే సరిపోతుంది. అదే మీరు చన్నీళ్ళు పోసినట్లయితే హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత చూడండి, మన కాకరకాయ అనేది బాగా కలర్ తిరిగిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిగిలిండే మసాలా కూడా వేసేస్తాం కలిపేసి. చూడ్డానికి ఎంత బాగుంది కదా కలర్ కూడా. ఈ స్టేజ్లో ఉప్పు కారం తక్కువ అనిపిస్తే కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టు కారం వేసిండాను. కాబట్టి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కిందది పైకి, పైది కిందకి పెట్టేసి మూత పెట్టేద్దాం. ఈసారి మగ్గనిచ్చి కొద్దిగా మళ్ళీ నీళ్ళు వేద్దాం. 2 టమాటాలు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుందాము. ఇదే మిక్సీ జార్లోని ఈ మసాలా అంతా వేసుకునేద్దాం. అలాగే నానబెట్టిన ఎండుమిరపకాయలు కూడా వేసుకునేద్దాం. ఈ నీళ్ళు కూడా పోసుకుందాము. మెత్తటి పేస్ట్ ఇలాగ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. మామూలుగా టమాటా కర్రీ, టమాటా గొజ్జు చాలా చేసింటారండి. కాకపోతే ఇలా ఈ మసాలాతో చేసినారంటే ఇంకా అదిరిపోతుందండి. టేస్ట్ డబుల్గా వస్తుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి ఈసారి. చూడండి, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు కళ్ళ పెట్టేసి మనం కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. చూడండి, ముక్కలు బాగా ముడికిపోయిందండి. మనం ఇట్లా అంటేనే మెత్తగా అయిపోతూ ఉంది. కాకపోతే ఇంకా కొంచెం కాలు బాగా ఉంటుంది కదండి, పచ్చిదనం అనేది. అది ఉడకాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకునేద్దాం. అప్పుడే నేను ముక్కలు భాగం కట్ చేస్తానని అన్నాను కదా, అది చూడండి ఇలా చీలిపోయింది. చూడండి, టీ కప్పు నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టేద్దాం. ఈ లోపల స్టఫింగ్ ఉంటుంది కదండి, అదంతా కూడా కరిగి ఈ మసాలా బాగా ఆ ముక్కకు అనేది బాగా పడుతుంది. కాబట్టి ఇలా కలబెట్టుకునేద్దాం. చపాతీ కానీ ఇలా కొంచెం కర్రీలాగా పెట్టుకోండి, ఇంకొన్ని నీళ్ళు పోసుకొని సరిపోతుంది. కాకపోతే మన సైడ్ డిష్గా కావాలంటే ఇంకా బాగా గట్టిగా చేసుకోవాలండి. ఇంకొక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసినామంటే మన గుత్తి కాకరకాయ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేద్దాం. సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై అంతా చేసేటప్పుడు సిమ్లో పెట్టుకునే చేయాలండి. ఎక్కువ మంటలో పెట్టుకున్నామంటే పైన బాగా వేగిపోతుంది, లోపల ఉండేది వేగదు, పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఇలా మూత పెట్టి వేయించుకున్నామంటే లోపల బాగా ఉడికి మెత్తగా అవుతుందండి. మూత పెట్టిన 10 నిమిషాల తర్వాత
చూడండి బాగా అంతా ఉడికి ఎట్లా ఉడుకుతుందో చూడండి. నూనె అంతా బాగా తేలుకునింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి మన కాకరకాయ అనేది. ఇప్పుడు కలబెట్టేసి ఒక్కసారి చూస్తాము. చూడండి బాగా వేగిపోయింది కాకరకాయ కూడా. మనం మూత పెట్టి ఉడికించేదాని వల్ల బాగా మగ్గుతుందండి. దీంతో ఇట్లా గుచ్చి చూస్తాం. చూడండి బాగా ఉడికిపోయింది. ఇట్లా గుచ్చితేనే బాగా కిందకు పోలుస్తూ ఉంది. ఒకసారి కలబెట్టేసి స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసినా కానీ బాగా ఉడుకుతూ ఉందండి. అంత ఘనంగా ఉందండి ఈ పెనం అనేది. వేడి ఎక్కిపోయిందంటే బాగా గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి మనకు. కాబట్టి ఈ పెనం తీసుకోండి, మీ ఇంట్లో కూడా ఈజీగా వంట అయిపోతుంది. టమాటా కర్రీకి నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు. ఇప్పుడు ఆవాలు చిట్లిపోయింది. ఎర్రగడ్డ వేసుకుందాం. ఎర్రగడ్డ కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు. ఇప్పుడు కలుపుకుందాం. ఎర్రగడ్డ వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. ఏం తెలుసా, మసాలా రుబ్బుకున్నాం కదండి, అల్లము, చెక్క, లవంగాలు ఇది వేసుకునేద్దాం ఫస్ట్. ఎందుకంటే మనము అల్లము, తెల్లగడ్డ ఇవన్నీ వేసాం కదండి, ఇవంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూడండి మన మసాలా బాగా వేగింది. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూసారండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రుబ్బుకోండి టమాటా పేస్టు, అలాగే టమాటా కట్ చేసుకున్నాం కదా, ఈ రెండు వేసుకోవాలి. ఇలా 2 టమాటాలు ఎందుకు కట్ చేస్తాం, 2 టమాటాలు ఎందుకు పేస్ట్ చేసుకున్నామంటే కర్రీ అనేది తిక్కుగా గ్రేవీ లాగా వస్తుందండి. కాబట్టి ఇలా ప్యూరీ 2 చేసుకున్నాం, ఇలా కట్ చేసి 2 వేసుకున్నాము. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఉప్పు వేసుకుందాం. దీన్ని బాగా మొత్తం కలుపుకునేసి మూత పెట్టేయాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలపాలండి. నూనె చూడండి బాగా పైకి తేలుకునింది. ఇలా కలుపుతూ ఉంటే మన కర్రీ అనేది బాగా వేగి మెత్తగా టమాటా కూడా బాగా కరిగిపోతుంది. అప్పుడు మన కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. స్మెల్ అయితే అదిరిపోతుందండి, మసాలా స్మెల్ బాగుందండి. ఇప్పుడు కలిపినాం కదా, మళ్ళీ మూత పెట్టేద్దాం. మధ్యలో అలా మూత తీసి కలుపుకోవాలండి. అలా 4 సార్లు కలుపుకోవాలి. ఇంకొక 5 నిమిషాలండి మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కర్రీ చూద్దామండి. చూడండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా బాగా తేలుకునింది చూసారా. ఇక్కడ కానీ ఏమి టమాటా కూడా కనిపిస్తా లేదండి, బాగా వేగిపోయింది. నూనె పైకి తేలుకునింది కదండి, కాబట్టి మనకు వేగిపోయినట్లే. కారంకి మిరపకాయలు రుబ్బుకున్నాను కదా, మీకేమైనా ఈ స్టేజ్లో కారం తక్కువ అనిపిస్తే కారం వేసుకోండి. కాకపోతే నేను చేసిండే దానికి నేను వేసిండే మిరపకాయలు కరెక్ట్గా ఉందండి, కాబట్టి నేను ఏం వేయడం లేదు. ఇంకా అయిపోయిందండి, స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు మన వంట అయితే రెడీ అయిపోయిందండి. లంచ్ బాక్స్ కట్టేద్దాం. గుత్తి కాకరకాయ అనేది ఎంత బాగా గట్టిగా అయిందండి. ఇది పెరుగన్నం కావచ్చును, చపాతీకి కావచ్చును, సాంబార్ అన్నంకి కావచ్చును, అలాగే ఒట్టి రైస్కి కూడా దీన్ని మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మామకి డబ్బా కడుతున్నాను. అలాగే ఇంకో 2 కాకరకాయలు ఎక్కువే పెట్టమన్నారు. టమాటా కర్రీ కూడా అంతే అండి. నార్మల్గా టమాటా గుజ్జు చేస్తూనే ఉంటాము. ఇలా డిఫరెంట్గా మీరు ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చపాతీకి బాగుంటుంది, దోశకి బాగుంటుందండి ఇది. కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి మీరు కానీ. ఈరోజు మన లంచ్ బాక్సు వైట్ రైసు, టమాటా కర్రీ, గుత్తి కాకరకాయ. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడదు. మీరు రాజీ పడకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.